వెల్కమ్ టు KL9 న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని ప్రతిఘటించండి. పేరుతో స్కీమ్ గా మార్చడాన్ని వ్యతిరేకించండి. పాడేరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల్ నర్సర్. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం నిన్న కేంద్రం ప్రభుత్వం లోక్సభలో బిల్లు పెట్టింది. విపక్షాల వ్యతిరేకత మధ్య బిల్లుని బలవంతంగా ఆమోదించుకొని రేపు రాజ్యసభకి పంపబోతున్నారు. ఉపాధి అనేది కేవలం పథకం మాత్రమే కాదు, ఉపాధి అనే దానికి చట్టబద్ధత కల్పిస్తూ యూపీఏ 2 గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చింది. కమ్యూనిస్టులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నారు. అటువంటి చట్టబద్ధత కలిగిన ఒక పథకాన్ని ఈరోజు సాధారణ స్కీమ్ గా మార్చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు 90% నిధులు కేటాయించే కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా కోత విధించింది. ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు భరించాలని చెప్పి స్పష్టంగా ఈ చట్టంలో పేర్కొన్నారు. అంతేకాదు ఇది రాష్ట్రాల మీద భారం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి చోట సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ భారం పడుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక లోటుతో నడుస్తున్న పరిస్థితి ఉందని చెప్పి అనేక సందర్భంలో మన పేపర్లో, టీవీల్లో అన్ని చూస్తున్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని పేదల పక్షాన, ఆదివాసుల పక్షాన, ఉపాధి హామీ కార్మికుల పక్షాన నిలబడి ఈ రోజు ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత కల్పించి ఈ పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో ఈ బిల్లుని టీడీపీ, జనసేన అలాగే ఈ పార్టీలు కూడా రాజ్యసభలో వ్యతిరేకించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత కల్పించి నిరుద్యోగులు ఎవరెత్తున్న వాళ్ళందరికీ వృత్తి ఇవ్వకపోతే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు.